హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే స్నాక్ ఐటమ్, బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఎలా చేయాలో చూద్దాం. మిగిలిన ఇడ్లీలతో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఉప్మా ఇది. చల్లారిన ఇడ్లీలని మంచిగా పొడి పొడిగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈరోజు నేను ఇడ్లీలు చేశాను, కానీ మా పాప లేచేటప్పటికి అవి చల్లగా అయిపోయినాయి. ఇంకా అందుకే వేడిగా ఇలా చేశాను అనమాట. చాలా ఎమ్మీగా వచ్చింది. మీరు కూడా టైం లేనప్పుడు ఒకసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంది. ఇడ్లీ మిగిలినప్పుడు కూడా స్టవ్ అంటించి బాండి పెట్టి బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను వేసుకోవాలి. పల్లీలు వేసుకుని పల్లీలు కొంచెం మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుని దాంట్లో పచ్చిశనగపప్పును వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, పొట్టిమినపప్పు వేసుకుని మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు జీడిపప్పును కూడా వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ వేసుకుని చిల్లీ వేసుకుని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని అల్లం తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయితే మనం తినేటప్పుడు పంట కింద తనిగి చాలా టేస్ట్ ఉంటుంది. ఇడ్లీలో ఉప్పు ఉంటుంది చూసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకుని చిటికెడు పసుపు వేసుకుని ముందుగా మనం పొడి పొడిగా చేసుకున్న ఇడ్లీలను కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ఉప్మా అనేది. తర్వాత లాస్ట్‌గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మనకు నచ్చితే లెమన్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా బాగా కలుపుకుంటే తినడానికి రెడీ మాట. ఇది వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.